అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి ఒక పేస్ట్ గురించి మెంతులు చిత్తు కాగితాలు మెంతులు నైట్ నానబెట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మిక్స్ చేసి పేస్ట్ అయితే రెడీ చేశాను. ఆ పేస్ట్ రెడీ చేసింది మీకు చూపించాను కదా. ఆ పేస్ట్ ఏం చేస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నాను కదా, పెడుతున్నానండి. మీరు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఆ పేస్ట్ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మీరు లాస్ట్ ఎండింగ్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇంత టైం తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని చూడడం ఎందుకని మీకు అనిపిస్తుందేమో, కానీ చూడడానికైతే చాలా బాగుంటుందండి. ఈ రెమెడీ చాలామందికి ఉపయోగపడుతుందండి. నా మాట నమ్మండి, మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఈ ఈ పేస్ట్ అనేది నేను మన ఇంట్లో ఉన్న చాట అండి, చాట మా అమ్మ నా పెళ్ళైన కొత్తలో నాకు చాట పెట్టిందండి. ఆ చాట అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవత, ఆడ మనిషి, ఇంట్లో లక్షణాలు, ఆడ మనిషి మన లక్ష్మీదేవత అనే అమ్మవారికి ఎన్ని ప్రీతికరం అంటే ఎన్ని ఇష్టం అంటే రోలు రోకలు బండ, చాట లేని ఇల్లు ఇల్లాలు అది చూస్తుందంట అమ్మవారు. మా అమ్మ అయితే నాకు చాట పెట్టిందండి. ఆ చాటని నేను ఎన్నేళ్ళ నుంచో నేను దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. అది చెరుగుతుంటే అప్పుడప్పుడు చిన్న చిన్న హోల్స్ పడి బియ్యం కింద పడిపోతున్నాయి. అందుకే నేనైతే చాట పుయ్యాలని రెమెడీ రెడీ చేసింది మీకు చూపించాను కదా. అదే పేస్ట్ అనేది ఏడైతే పెచ్చలు వేసిందో 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి నేను ఇలా చాట అయితే పూసేసుకుంటానండి. పూసేసుకునే విధానం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఎట్లా పూయాలి అనేది. నేను మంచిగా పూజలు వేసింది మొత్తం తీసి చాట అనేది మొత్తం పూసి నైట్ ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఒక మూల పెట్టానండి. అది ఆరింది. ఎర్లీ మార్నింగ్ చూడంగానే ఎంత బాగుందో, మంచిగా స్టిప్ ఉంది. పచ్చ కలర్లో నేను పేస్ట్ అనేది పెండ కలర్ కూడా వేసాను కదండి. ఆ వీడియో మీరు మొత్తం చూసే ఉంటారు, అది మీకు అర్థం కాకపోవచ్చు. ఆ పేస్ట్ అనేది నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో పెట్టానండి. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంది. ఓకేనా, బాయ్ బాయ్. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను చిన్న చిన్న రెమెడీలు అలా పెడుతూ ఉంటాను. మీరు ఇది లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చూడండి, చాలా బాగుంటుంది.